ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఈ మూడింటిని తేనె, చక్కెరలతో కలిపి కానీ వేరువేరుగా కానీ పూజ కొరకు వినియోగించవలెను. లేక వీటన్నిటినీ కలిపి సమ్మిళిత రూపంతో పంచామృతమును తయారు చేయవచ్చును. వీటి ద్వారా శివలింగమునకు అభిషేక స్నానము చేయించవలెను. తదుపరి ఆవు పాలు, అన్నమును మిశ్రితము చేసి నైవేద్యమును తయారు చేయవలెను. ప్రణవ మంత్రోచ్చారణ పూర్వకముగా దానిని భగవంతుడకు శివునకు సమర్పించవలెను. సంపూర్ణ ప్రణవమును ధ్వనిలింగమని చెప్పుదురు. స్వయంభూలింగము నాదస్వరూపమగుట వలన నాదలింగమని చెప్పబడును. యంత్రము లేక ఆర్ఘా బిందు స్వరూపము కనుక బిందులింగ రూపముతో ప్రసిద్ధి చెందినది. వానిలో అచల రూపముతో ప్రతిష్ఠితమైన శివలింగము మకార స్వరూపము కనుక మకారలింగమని చెప్పబడును. స్థానచలనము చేసి తీసుకొని పోవున్నది చరలింగము. అది ఉకార రూపమగుట వలన ఉకారలింగమని పిలువబడును. పూజ యొక్క దీక్షను తీసుకున్నవారు గురువు లేక ఆచార్యుల వారి ఆకారములు ఆకార ప్రతీకలు కనుక ఆకారలింగముగా పేర్కొనబడినది. ఈ విధముగా అకార, ఉకార, మకార, బిందు, నాద, ధ్వని రూపములలో లింగమున 6 భేదములు కలవు. ఈ 6 లింగములను నిత్యము పూజించటం వలన సాధకుడు జీవన్ముక్తుడగును. ఇందులో సందేహము లేదు.